తన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ జీవన్ రెడ్డి ఎందరికో ఆదర్శమని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. అలాంటి వ్యక్తి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం అవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డ ఆయన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు జగిత్యాల సభ వేదికగా ప్రకటించారు. జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని, భవిష్యత్తులో కీలక పదవి ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాల జేతీ యాత్రతోనే రాజకీయ పునరేకీకరణ శక్తిగా మారాలని పిలుపునిచ్చారు కేసీఆర్. జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను. ఇంత ప్రేమగా అంటే మనం కుటుంబం లాగా ఈ పార్టీకి బ్రహ్మాండమైన ఒక పిల్లర్స్ లాగా పనిచేసి ముందుకు తీసుకొని పోదామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమవుతుంది, 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవట్టుంది. ఒకసారి కెమెరాలు కడ దింపురా బాబు, వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టరు వాళ్ళు. పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడైనా మాట ఇచ్చినా అంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిలా మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా?